గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలో ఉద్రిక్తత ఏర్పడింది. కేసానుపరిలో పోలింగ్ సందర్భంగా వైసీపీ టీడీపీ శ్రేణులు పరస్పరం దాడి చేసుకున్నాయి. ఈ ఘర్షణలో వైసీపీ నేతలు బొల్లా శ్రీనివాస్, మధుతో పాటు టీడీపీ నేత రామకోటయ్య సహా ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలకు గాయాలయ్యాయి. విషయం తెలిసిన వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఇరు వర్గాల్ని చెదరగొట్టారు. అదనపు బలగాలను మోహరించారు. పరిస్థితిని అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలో ఉద్రిక్తత ఏర్పడింది. వైసీపీ శ్రేణులకు అలాగే టీడీపీ శ్రేణులకు మధ్య తోపులాట, వాగ్వాదం, ఘర్షణ నెలకొన్నాయి. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగరాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపరిలో ఉద్రిక్తత ఏర్పడింది. వైసీపీ శ్రేణులకు అలాగే టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం, ఘర్షణ ఏర్పడ్డాయి. ఎంత చెప్పినా వినే ప్రయత్నం చేయనప్పటికీ పోలీసులు ప్రయత్నం చేసినా వాళ్ళు వినకపోవడంతో ఇరు వర్గాల్ని చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం చేశారు పోలీసులు. ప్రస్తుతం అయితే అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్ అనే అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగరాజు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? దేనికి వాగ్వాదం జరిగింది? గ్రూప్ ఆ గ్రామం చూసినట్టయితే మాత్రం ఇప్పటికే మాచర్ల కూడా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే నువ్వు నేను అన్నట్టుగా టీడీపీ అటు వైసీపీ కూడా పొటాపొట్టిగా కూడా ఓట్లు వేస్తున్న పరిస్థితి ఉంది. అయితే కొన్ని గ్రామాలకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న ఈసీ చెప్పినట్టుగానే అటు మాచర్ల కానీ మిగతా ఏరియాలు ఏవైతే ఉన్నా పల్నాడు జిల్లా ప్రాంతం మొత్తం కూడా మొత్తం అంతా కూడా పహార కాస్తున్న పరిస్థితి ఉంది. గ్రామాల్లో కూడా టీడీపీ వర్గీయులు ఉన్నటువంటి చోట కూడా వైసీపీ ఉన్న చోట కూడా టీడీపీ వాళ్ళు కూడా ఒకసారిగా కూడా రాళ్ళూరుకున్న పరిస్థితి ఉంది. అయితే కొన్ని చోట్ల పోలింగ్ ఏజెంట్లను కూడా బయటికి లాగి టీడీపీ పోలింగ్ ఏజెంట్ కొన్ని చోట్ల కూడా వాళ్ళ బలంగా ఉన్న ఏరియాల్లో కూడా బయటికి లాగి కొట్టిన పరిస్థితులే ఉన్నాయి. మరో చోట వైసీపీ బలంగా ఉన్న చోట కూడా టీడీపీ ఏజెంట్ కొట్టిన పరిస్థితులు అయితే మాత్రం ఉన్నాయి. మొత్తానికి ఓవరాల్ అయితే మాత్రం పల్నాడు జిల్లాలో అయితే మాత్రం చాలా వరకు అయితే మాత్రం ఉద్రిక్త పరిస్థితులకు ఉన్నాయి. మరోవైపు పెదకూరుపాడులుగా చూసినట్టయితే మాత్రం అక్కడ కూడా టీడీపీ వైసీపీ వరకు మాత్రం కూడా రాళ్ల దాడులు జరుగుతున్న పరిస్థితి ఉంది. మరింత ఉద్రిక్త వాదన నెలకొన్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఇప్పటికే పోలీసులు కూడా భారీగా మోహరించి కూడా అందరిని చెదగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈసీ కూడా దీని మీద దృష్టి సారించింది. దీని మీద ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఇక్కడికి పల్నాడు జిల్లాకి పంపిస్తున్న పరిస్థితి ఉంది. కృప ఏమంటున్నారు అటు ఇరు వర్గాలు కూడా, అటు టీడీపీ శ్రేణులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ ఏం ఆరోపిస్తున్నారు? అయితే ప్రస్తుతానికైతే మమ్మల్ని అంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రం బలమైన ప్రాంతాల్లో మాత్రం మాకు కవింపు చర్యలకు పాల్పడతామని చెప్పేసి ఇప్పుడు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గ్రామస్తులకు చాలా వరకు కూడా అందరికి రాళ్ళుకుంటూ కూడా చాలా మంది కూడా గాయాలైన పరిస్థితి ఉంది. పల్నాడు జిల్లా మొత్తం కూడా అదే పరిస్థితి నెలకొంది. అటు పెదకూరుపాడు కానీ అటు మాచర్లు కానీ అటు మొత్తం చూసినట్టయితే మాత్రం ఆయా ప్రాంతాల్లో కూడా అటు తాజాగా చూసినట్టయితే మాత్రం నసరాపేటలో కూడా ఇప్పటికే రాళ్ళుకున్న పరిస్థితి నెలకొంటా ఉంది. ఇప్పటికే మొత్తం అంతా అటు టీడీపీ వైసీపీ మీద పోటాపోటీగా నువ్వనే అనే పరిస్థితి నెలకొండ కూడా ఈ వాతావరణం నెలకొన్న పరిస్థితిగా కనబడుతుంది. కృప రైట్ నాగరాజు. తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ఉత్సాహంగా సాగుతోంది. ఓటర్లు పోలింగ్ స్టేషన్లకు పోటెత్తారు. ఉదయం 7 గంటల నుండే పోలింగ్ సెంటర్లకు క్యూ కట్టారు ఓటర్లు. ఈసారి యువత కూడా ఓటేసేందుకు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. మరోవైపు వృద్ధులు, దివ్యాంగులు కూడా తమ ఓటు హక్కును వ్యయ ప్రయాసలకు ఓర్చి వినియోగించుకుంటున్నారు. అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించిన వెంటనే టెక్నికల్ టీంలు రంగంలో దిగాయి. పరిస్థితిని సద్దుమణిగే ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తున్నారు. పోలింగ్ సిబ్బంది ఈవీఎంలు మొరాయించిన, సాంకేతిక సమస్యలు తలెత్తినా ఏం చేయాలనే దానిపై కూడా వాళ్ళంతా కూడా సంసిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి మురళి కూడా జాయిన్ అవుతున్నారు లైవ్ లో. మురళి, చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. కొన్ని చోట్ల పోలింగ్ సిబ్బంది అయితే ఆలస్యంగా రావడంతో వాళ్ళు ఓటర్లు అయితే ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితులు అయితే మనం చూసాం. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ ఓటర్లు ఎవరైతే ఓటు వేయడానికి వచ్చారో వాళ్ళు కానీ ఏం చెప్తున్నారు మురళి? కృప, అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తెల్లవారుజామున అక్కడి నుంచి కూడా అక్కడక్కడ కూడా కొన్ని ఈవీఎంలు మొరాయించాయి. మాక్ పోలింగ్ సందర్భంగా కొన్ని బయటపడ్డాయి. దీంట్లో తక్షణం వాటిని రీప్లేస్ చేయడం జరిగింది. ఇప్పుడు చాలా వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పరిస్థితి సద్దుమరిగింది. తిరుపతి వ్యాప్తంగా కూడా పెద్ద సంఖ్యలో ఓటర్లు మరింత చైతన్యంతో ఓట్లు వేసేందుకు బారుదిరున్నారు. ప్రస్తుతం మనతో పాటు తిరుపతి జనసేన అభ్యర్థి ఆర్ఎన్ సార్తో మాట పెట్టి చేద్దాం. అంటే ఇక్కడ పెద్ద ఎత్తున దొంగ ఓట్లు పట్టుకున్నారంటున్నారు. ఏంటి సార్ ఈ కార్డులు ఏంటి? ఈరోజు తిరుపతి నియోజకవర్గంలో నడిబొడ్డులో 42వ డివిజను మన
జగన్మాత హై స్కూల్లో పోలింగ్ జరుగుతోంది ప్రశాంతంగా. అందులో ఒక 5 దొంగలు చొరబడి దానికి వాలంటీర్ల సహకారంతో వాళ్ళని తీసుకొచ్చి 2 వాలంటీర్లు 5 మంది దొంగ ఓట్లు కూడా లైన్లో నిలుచుకోవడం జరిగింది. ఓటేసేదానికి ప్రయత్నం చేయడం జరిగింది. వారిని ఈ డివిజన్ అధ్యక్షుడు మహేష్ యాదవ్ గారు, అదేవిధంగా పుష్పావతి గారు, వీళ్ళందరూ కూడా దీన్ని వాళ్ళని పట్టుకోవడం, ఏజెంట్లు కూడా పట్టుకోవడం, వాళ్ళ ఐడి కార్డులు కూడా తీసుకోవడం, ఫేక్ ఐడి కార్డులు తీసుకురావడం, ఓటర్లో ఉండే ఫోటోలు వేరే ఫేక్ ఐడి కార్డులు తీసుకొచ్చి రావడం. సో కొన్ని చోట్ల దొంగ ఓట్లు పడ్డాయి అంటూ కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఉదయం 7 గంటల నుండి కూడా పోలింగ్ మొదలైంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. కొన్ని చోట్ల పోలింగ్ సిబ్బంది ఆలస్యంగా రావడంతో ఓటర్లు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. 6:30 గంటల నుండే ఓటర్లంతా కూడా బారులు తీరారు. కొన్ని చోట్ల దొంగ ఓట్లు పడ్డాయంటూ కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. మరికొన్ని చోట్లయితే క్యూ లైన్లలో సరిపడా అదనపు బలగాలు కానీ భద్రతా సిబ్బంది కానీ లేరు, క్యూ లైన్ సరిగ్గా ఏర్పాటు చేయలేదు అంటూ, సౌకర్యాలు లేవంటూ కూడా ఆరోపణలు వచ్చాయి. ఏదేమైనా సరే ఈసారి మాత్రం పోలింగ్ చాలా ఉత్సాహంగానే కొనసాగుతుందని చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసేందుకు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ముఖ్యంగా యువ ఓటర్లు, మహిళలు క్యూ లైన్లలో ఎక్కువగా కనపడుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఉదయం 7 గంటల నుండి కూడా ఈ పోలింగ్ అనేది మొదలైంది. పోలింగ్ కేంద్రంలో మరోవైపు కొన్ని చోట్ల పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు ధ్వంసం చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో పోలింగ్ నిలిచిపోయింది. దళవాయిపల్లిలో పోలింగ్ నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది. గుంటూరు జిల్లా కేసానపల్లిలో కూడా ఉద్రిక్తత ఏర్పడింది. వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. వాగ్వాదం చేసుకున్నారు, ఒకరినొకరు తోసుకున్నారు, కొట్టుకున్నారు. దీంతో పోలీసు బలగాలు వాళ్లను చెదరగొట్టారు. అక్కడ చెప్పినా వినే ప్రయత్నం చేయకపోవడంతో వాళ్ళందరినీ కూడా అక్కడ నుండి చెదరగొట్టారు. కొన్ని చోట్ల స్వల్ప లాఠీ చార్జ్ కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా ప్రస్తుతానికైతే పోలింగ్ సజావుగానే సాగుతోందని తెలుస్తోంది. మరోవైపు పోలింగ్ సిబ్బంది సకాలంలో చేరుకున్నారు. కొన్ని చోట్ల ఎక్కడైతే ఆలస్యమైందో అక్కడికి చేరుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. పోలింగ్ అక్కడ కూడా మొదలైంది. మరోవైపు కొన్ని ప్రాంతాలలో ఏదైతే సెన్సిటివ్ ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్రాంతాల్లో, సమస్యాత్మక ప్రాంతాలలో కొన్ని చోట్ల ఓటింగ్ అనేది ఆలస్యంగా మొదలైంది. అక్కడ కూడా సజావుగా జరిగే ప్రయత్నం అయితే చేస్తున్నామంటూ పోలీసు బలగాలు చెప్తూ ఉన్నాయి. సో ఏపీలో కూడా పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటల నుండి కూడా ఓటు వేసేందుకు ప్రతి ఒక్కరు వస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి జయరాజ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. జయరాజ్, కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయని తెలుస్తోంది. కొన్ని చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేశారు. మరికొన్ని చోట్ల పోలింగ్ సిబ్బంది ఆలస్యంగా వచ్చారంటున్నారు. కొన్ని చోట్ల ఓటర్లకు సౌకర్యాలు లేవంటున్నారు. వీటన్నింటితో పాటు చాలా మంది ఓటు వేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. యువ ఓటర్లు, మహిళలు ఎక్కువగా ఉన్నారంటున్నారు. ఓవరాల్ గా ఎలా ఉంది అక్కడ పోలింగ్ సరళి? కృప, ఈరోజు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకైతే యువత, మహిళలు ఓటు హక్కు వినియోగించుకోవడానికి బారులు తీరారు. ఉదయం 7 గంటల నుంచి కూడా పూర్తి స్థాయిలో అన్ని పోలింగ్ కేంద్రాలు కూడా బారులు తీరారు. మహిళలు అత్యుత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. దీంతోపాటు యువకులు కూడా ఈసారి పెద్ద ఎత్తున ఓటు హక్కు పొందినటువంటి దాదాపు 10 లక్షలకు పైగా యువతరం ఓటర్లందరూ కూడా ఈరోజు ఓటు హక్కు వినియోగించుకునేటటువంటి పరిస్థితి ఉంది. మొత్తం చాలా చోట్ల మొత్తం ఈవీఎంలు సాంకేతిక లోపంతో లేటుగా పనిచేస్తున్నాయి. కొన్ని చోట్ల గంటన్నర సేపు పాటు ఈవీఎంలు పనిచేయలేనటువంటి వాతావరణం నెలకొంది. అనేక చోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మొత్తం హింసాత్మకమైన సంఘటనలు కొన్ని చోట్ల జరిగినటువంటి పరిస్థితి. ఏజెంట్ల మీద దాడులు, అదేవిధంగా కిడ్నాప్ తరహాలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. అన్నమయ్య జిల్లా పొల్లంపేట మండలం పల్లిలో ఘర్షణ వాతావరణం జరిగింది. అదేవిధంగా పల్నాడు జిల్లాలో కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆయా ప్రాంతాలకి ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసింది. మొత్తం మీద చూస్తే ఈరోజు చాలా చోట్ల దాదాపు ఎక్కువ మంది ఉదయం నుంచి కూడా క్యూ కడతా ఉన్నారు. దాదాపు 4 కోట్ల పైగా ఓటర్లు ఈ రోజున ఓటు హక్కు వినియోగించుకునేటువంటి పరిస్థితి. 2,03 లక్షల మందికి పైగా పురుష ఓటర్లు ఉంటే దాదాపు 2,10 లక్షలకు పైగా మహిళా ఓటర్లు ఈరోజు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దాదాపు 10 లక్షలకు పైగా యువ ఓటర్లందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా 12%, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలింగ్ కేంద్రాల్లో 12% పోలింగ్ నమోదైంది. అనేక ప్రాంతాల్లో కూడా ఉత్సాహంగా మా ఓటర్లందరూ కూడా ముందుకు వస్తున్నారు. అత్యధికంగా ఇప్పటి వరకు కూడా గాజువాక నియోజకవర్గంలో 17.2% పోలింగ్ నమోదైంది. అదేవిధంగా జమ్మలమడుగు ప్రాంతంలో 16.3% ఓటింగ్ నమోదైనటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఒంగోలులో 12.2%, అమలాపురంలో 12.5%, రామచంద్రాపురంలో 12.59%, అదేవిధంగా అనకాపల్లిలో 11.6%, మొత్తం చీపురుపల్లిలో 9.59% ఓటింగ్ పోలింగ్ పర్సంటేజ్ ఇప్పటి వరకు కూడా నమోదైంది. ఇది దాదాపు 83% దాటే అవకాశం ఉన్నట్లుగా ఎన్నికల అధికారులందరూ కూడా పేర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా యువ ఓటర్లు, ఈరోజు మహిళా ఓటర్లు ప్రభావం ఎక్కువగా ఉంది. గతంతో పోలిస్తే ఎక్కువగా ఈసారి ఓటర్లు నమోదు శాతం కూడా, పోలింగ్ నమోదు కూడా ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఉదయం నుంచి కూడా దాదాపు 7ంటికి పోలింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటే 6ంటి నుంచే ఎక్కువ మంది పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చూశారు. మొత్తం మీద ఎక్కువ పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు కూడా సంతృప్తికరంగా చేసినటువంటి పరిస్థితి. అయితే కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు పనిచేయకపోవడం, పోలింగ్ లేటుగా ప్రారంభమైనటువంటి పరిస్థితి. ఆ ప్రాంతాల్లో మరి కొంత సమయం పొడిగిస్తారా లేదా అనేటటువంటి అంశం గురించి కూడా ఎలక్షన్ కమిషన్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనికి సంబంధించి కూడా ఎన్నికల సంఘానికి అనేక ఫిర్యాదులు వెళ్ళినటువంటి నేపథ్యం ఉంది. మరోవైపు పల్నాడు జిల్లాలో జరిగినటువంటి హింసాత్మకమైన సంఘటనల నేపథ్యంలో ఆ ప్రాంతానికి ప్రత్యేక బృందాన్ని ఎన్నికల సంఘం పంపించింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అధ్యయనం చేయటం, అక్కడ ఉన్నటువంటి దీనికి బాధ్యులు ఎవరో నిర్ధారించి వారిపైన చర్యలు తీసుకోవడానికి కూడా ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. అనేక ప్రాంతాల్లో రెండు పార్టీలు కూడా, ప్రధానమైనటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల ఏజెంట్లకి అక్కడ ఉన్నటువంటి రిలీవర్ల మధ్య ఘర్షణ జరిగే, కొన్ని ప్రాంతాల్లో ఒకరిపైన ఒకరు దౌర్జన్యాలు చేసుకునేటటువంటి పరిస్థితి నెలకొంది. అదేవిధంగా వాటర్ సిప్లు అందజేసే విషయంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితుల్లో పోలీసు యంత్రాంగం సర్దుబాటు చేసేటటువంటి పరిస్థితి అయితే అన్ని ప్రాంతాల్లో కూడా ఉంది. మొత్తం మీద చూస్తే చెదురుమదురు సంఘటనలు తప్ప దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో శాంతియుతంగానే ఎన్నికల ప్రక్రియ ఉందని చెప్పుకోవచ్చు. అనేక ప్రాంతాల్లో కూడా పోలీసు బలగాలన్నీ కూడా ఎక్కడికక్కడ సీసీ కెమెరాలతో పూర్తి స్థాయిలో బందోబస్తు నేపథ్యంలో పూర్తిగా పహారా కాస్తూ, పోలీసు యంత్రాంగం అంతా కూడా పహారా కాస్తూ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. కృప జయరాజ్, వైసీపీ లీడర్ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ కొన్ని చోట్ల భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనబడుతోంది, అదనపు బలగాలు లేవు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఏ ప్రాంతాల్లో, అంటే సమస్యాత్మక ప్రాంతాల్లో అలా ఉందా, లేకపోతే ఓవరాల్ గా ఎలా ఉంది? నిజంగా ఈ పరిస్థితి ఎక్కడ కనబడుతోంది? కృప, అటు తెలుగుదేశం పార్టీ, ఇటు వైసీపీ కూడా పూర్తి స్థాయిలో ఒకరిపైన ఒకరు ఆరోపణలు పూర్తిగా ఉదయం నుంచి కూడా చేసుకుంటున్నారు. నిన్న కూడా అటుపక్క నారా చంద్రబాబు నాయుడు, మరొకవైపు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా హింసాత్మకమైన సంఘటనల్ని ప్రేరేపించడానికి ఆయా పార్టీలు ప్రోత్సహిస్తారని చెప్పేసి పత్రికా ప్రకటన కూడా విడుదల చేసినటువంటి నేపథ్యం ఉంది. ఈ రోజు ఉదయం కూడా విజయసాయిరెడ్డి కూడా ఇదే రకమైన ప్రకటన విడుదల చేశారు. అనేక ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యంత్రాంగం అంతా కూడా ఇదే హింసాత్మకమైనటువంటి చర్యలకి పాల్పడుతుంది, చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఫిర్యాదు చేస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. మరొకవైపు చంద్రబాబు నాయుడు ఉదయం ఉండవల్లిలో ఓటు వేసిన తర్వాత కూడా ఇదే రకమైనటువంటి కామెంట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే గత కొద్ది రోజులుగా ఎలక్షన్ ప్రచారంలో ఏవేవైతే ఆరోపణలు చేశారో, ఏ రకమైనటువంటి అభియోగాలు మోపారో, అదే రకమైనటువంటి అభిప్రాయాలు, అదే రకమైన ఆరోపణలు కూడా ఈ రోజు పోలింగ్ రోజు కూడా చేసుకుంటున్నారు. ఉభయ పార్టీలు కూడా దీని హింసాత్మకమైనటువంటి సంఘటనలు, ఆయా ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి హింసాత్మకమైన సంఘటనలు, ఉద్రిక్త వాతావరణానికి కారణాలు ఒక పార్టీ మీద ఒక పార్టీ కూడా అభియోగాలు మోపేటటువంటి అంశాలు ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం మీద చూస్తే ఆయా ప్రాంతాల్లో ప్రతి ఎన్నికల సమయంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొనడం, దాదాపు 1348 పోలింగ్ కేంద్రాల్లో సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలుగా ఎన్నికల సంఘం గుర్తించింది. ఆయా కేంద్రాలకు సంబంధించినటువంటి అదనపు బలగాల్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా వెబ్ కాస్టింగ్ ద్వారా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా సమీక్షించడం, కంట్రోల్ చేసేటటువంటి యంత్రాంగాన్ని అంతా కూడా ఏర్పాటు చేసినప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో కానీ అన్నమయ్య జిల్లాలో మరికొన్ని ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి వాతావరణం నెలకొనటం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా చక్కదిద్దేటటువంటి కార్యక్రమం ఉంది. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 12% పోలింగ్ నమోదైంది. ఈ శాతం ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చే మహిళలు, యువ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో 83% దాటే అవకాశం ఉన్నట్టుగా భావిస్తున్నారు. కృప. రైట్ జయరాజ్, సో చాలా చోట్ల